హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. KADA కడ అనేది దేనికి సంబంధించింది? వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ KADAని ఏర్పాటు చేసింది. TGTSL అనగా ఏమిటి అంటే ఇది తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్. ఇది ఈ గవర్నెన్స్ కార్యక్రమాలకు ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. ఇది కంప్యూటర్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ పరికరాలు, అంగీకార పరీక్ష సేవలను అందించడానికి, సాంకేతిక వాణిజ్య విశ్లేషణ, మార్కెట్ మేధస్సు అభివృద్ధి చేయడానికి, నైపుణ్యాలను పెంపొందించేటువంటి ఒక ఏజెన్సీ. ఖైదీలను సంస్కరించడానికి మరియు పునరావృత రేటును తగ్గించడానికి తెలంగాణ జైలులో అమలు చేసిన మొట్టమొదటి అభిజ్ఞ ప్రవర్తన చికిత్స కార్యక్రమం పేరు ఉన్నతి. విద్యను అందించే కార్యక్రమంలో భాగంగా ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్య విశ్వవిద్యాలయం మరియు ఇగ్నో అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అంటే చర్లపల్లి జైల్లో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024లో 37 ప్రభుత్వ రంగ సంస్థలు మరియు లేదా కార్పొరేషన్లకు చైర్పర్సన్ను నియమించింది. ట్రాన్స్జెండర్లు మరియు LGBTQIA+ హక్కులను రక్షించడానికి తెలంగాణ పోలీసులు మహిళా భద్రతా విభాగంలో ప్రారంభించబడినటువంటి ట్రాన్స్ పీపుల్ ప్రొటెక్షన్ సెల్ పేరు ఏంటిదంటే ప్రైడ్ ప్లేస్. ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో, కుటుంబాలలో, సంఘంలో మరియు ఆఫీసులలో హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిన కేంద్రాలు సఖీ కేంద్రాలు వన్ స్టాప్ కేంద్రాలు. తెలంగాణలో వన్ స్టాప్ సెంటర్ల సంఖ్య 36. తెలంగాణలో విమెన్ హెల్ప్ డెస్క్ల సంఖ్య 750. మహిళా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 181. వైవాహిక అసంబతి కారణంగా దెబ్బతిన్న సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు సహాయం అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ కేంద్రాల పేరు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మాడ్యూల్ AHTU సంఖ్య ఎన్ని అంటే 31. సైబర్ కాంగ్రెస్ అనేది షీ టీమ్ తెలంగాణ పాఠశాల వయసు కలిగినటువంటి పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమమే సైబర్ 3. తెలంగాణ ప్రజలు తమపై జరిగిన నేరాలను మరియు అనుమానాస్పద కార్యకలాపాలను నేరుగా పోలీస్ విభాగానికి నివేదించడానికి ఉపయోగించే మొబైల్ యాప్ పేరు హ్యాక్ ఐ యాప్. TGCSB అనగా తెలంగాణ. TG అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. దీని కాల్ సెంటర్ 1930 టోల్ ఫ్రీ నెంబర్. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్ మరియు రాజస్థాన్ మొదలగు రాష్ట్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీంకు ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నెక్స్ట్ సవారీ యాప్. సవారీ యాప్ దీనిని L&T మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. పట్టణ హైదరాబాద్లోని పట్టణ ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి రూపొందించబడినటువంటి యాప్ సవారీ యాప్. దేశంలోని వాట్సాప్ టికెటింగ్ ఉపయోగించి 100% డిజిటల్ చెల్లింపును అందిస్తున్న మొట్టమొదటి మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో. ఎక్కడైనా ఎప్పుడైనా సేవలు. ప్రాంతీయ రవాణా కార్యాలయాలను సందర్శించకుండానే ప్రజలు 18 రకాల RTA సేవలను పొందడానికి గవర్నెన్స్ అంటే మొబైల్ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అయిన ఎక్కడైనా ఎప్పుడైనా సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రిమైనింగ్ టాపిక్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.